మనము సమస్తము చేయగలం. ఒక అడుగు తీసి అడుగు వేయాలన్నా దేవుడు మనల్ని బలపరిస్తే కానీ మనము అడుగు కూడా ముందుకు వేయలేము. మరి దేవుడు మనల్ని బలపరచాలి అని అంటే మనమేమి చేయాలి అని అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన కట్టడలు, ఆయన మాట చొప్పున నీవు నేను మనమందరము కూడా బ్రతికినట్లు జీవించినట్లు అయితే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే బలపరుస్తాడు. పాలు తాగకుండా మనకు బలము రాదు. ఏమండి, మనం ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నాము, ఇంకా భోజనము చేసే స్థితిలో లేము, పలావ్ తినే స్థితిలోకి రాలేదు. అంటే మన భక్తి ఎక్కడ ఉందో మనం ఆలోచన చేసుకోవాల్సిన వారమే ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఒకటే ఒక మాట నేను చెప్తాను, నేను ముగిస్తాను. మనము బలపరచబడాలంటే ఆయన మాట ఖచ్చితంగా మనము పాటించాలి, అనుసరించాలి. పాటించడం వినడము కాదు, అనుసరించాలి. ఏమండి, కాబట్టి ఒక మాటను చెప్పి నేను ముగించేస్తాను. నొప్పించే బోధ, నీ మనసుకు గాయము చేసే బోధ నిన్ను నరకము నుంచి తప్పిస్తాను. మెప్పించే బోధ నిన్ను నరకానికే నడిపిస్తారు. అది అర్థం చేసుకొని బోధ వింటున్న మనము, ప్రసంగాలు వింటున్న మనము, ఏది నాకు సరి అయినది, ఏది నన్ను మార్చేది, ఏది నన్ను బలపరిచేది, ఏది నన్ను క్రీస్తులో స్థిరపరిచేది, ఏది నన్ను ఆయనకు సాక్షిగా ఉంచేది, ఏది నన్ను ఆయన వలె ఈ లోకములో నడిపించి ఉన్నతముగా చేసేది అని నీవు నేను మనమందరం ఆలోచించినట్లయితే నిజమైన క్రైస్తవులముగా, నామకార్థ క్రైస్తవ్యము మనలో లేకుండా మనము ఖచ్చితముగా నిజమైన క్రైస్తవులముగా జీవించి మన పొరుగు వారికి, ఎవరిని అందరికీ కూడా నమ్మకమైన సాక్షులముగా ఈ లోకములో దేవుని దగ్గర కూడా మనము మెప్పు పొందగలమని ప్రభు పేరట మీకు అందరికీ మనవి చేస్తూ, తప్పించే బోధల యందు మనము సుముఖముగా ఉండొద్దు. పాలిష్ చేసే బోధల యందు మనము ఆశ పెట్టుకోవద్దు. బోధ తగిలితే గుండెకు ఖచ్చితంగా గట్టిగా దెబ్బ తగిలితేనే, ఏమండి, బాణం వేస్తేనే కదా, బిడ్డకి తగిలితేనే కదా తిమ్మన పడుతుంది, లేకపోతే పడదు. కాబట్టి రెండంచులు గల ఖడ్గం, ఆ ఖడ్గము మనలోకి దూసుకొని పోతూ ఉండాలి. అది నిన్ను నన్ను మారుస్తూ ఉండాలి. కనుక మరి మంచి దైవజనుల్ని మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ నొప్పించే బోధలు అంటే నాకు చాలా ఇష్టము. దానివల్ల మనము సరి అవుతాం. ఏమండి, శోధించబడిన మీదతో మీరు సువర్ణమైన, శోధించాలని అంటే శుద్ధితో దెబ్బలు తినాలి, బంగారం కాల్చబడాలి. ఏమండి, అది మళ్ళీ శుద్ధి చేయాలి. దాన్ని ఎంతో కొడితేనే కానీ అది ఒక వస్తువుగా తయారవ్వాలి. ఆ వస్తువు మనం మెడలో వేసుకున్నప్పుడు అది మనకి అలంకారము. కాబట్టి క్రీస్తు యొక్క మాట నీ హృదయానికి అలంకారముగా ఉండాలని, క్రీస్తు యొక్క మాటలు నీవు ధరించుకొని మరి ఆయనను నీవు ఇతరులకు చూపించి మాదిరికరమైన క్రైస్తవ్యంలో మనము జీవించాలని ప్రభు పేట మీ అందరికీ మనం చేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రభు పేట వందనాలు చేసుకుంటున్నాను.